एकदन्ताय वक्रतुण्डाय गजाननाय श्री गणेशाय పంచోచెడు కుదిరినన్ని అనుభవాలు పోగు చేసుకోవాలి. ఎందుకంటే రే గిట్టిగా రారా త్వరగా. 2 minutes రా, వస్తున్నా. ఏంట్రా రోడ్లన్నీ ఇంత ఖాళీగా ఉన్నాయి? రోడ్డు మీద ఒక్కడొక్కడు కనపట్లా. అప్పుడే అందరు నిద్రపోయారే ఏంటి? ఇదేం చల్లరా బాబు. ఇంగర కృష్ణ ఇది బట్ చలి పెడుతుంది బాబోయ్. ఈ చల్లని చిరిగాలి వాతావరణంలో వెచ్చగా ఏంటి గోరువెచ్చగా గిరిగడి కొట్లో పెట్టిన జింజర్ టీ తాగితే ఉంటదిరా అబ్బా, ఆ సుఖమే వేరనుకో. ఏంటి ఎందుకంటే అనుభవాలే జ్ఞాపకాలు. కమోష్, ఈ పులితో మాట్లాడాలంటే పులిలా మాట్లాడాలి. అంటే వీడు ఎలా గినేటట్లేదులే కానీ ఓకే 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 ఓకే. ఇప్పుడేంటి, మేము కూడా నీలా తాగినట్టు మాట్లాడాలి అంతేగా? అంటే యాక్టింగ్ స్టార్ట్. గట్టిగా ఎవరిని పిలుస్తున్నాడు వీడు? అటు ఇటు చూస్తున్నావేంట్రా? నిన్నే రక్కిటిగా ఏం చేశారా నువ్వు? మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావురా? నీ పాటికి నువ్వు హైదరాబాద్ చెక్కేశావు, ఊర్లో వాళ్ళందరూ మమ్మల్ని దుబ్బుతున్నారా రోజు. ఎందుకురా మావా? ఎందుకేంట్రా ఎదవా? మీ ఫ్రెండ్ హైదరాబాద్ పోయి సెటిల్ అవుతున్నాడు, మీరు ఉన్నారు ఎందుకని ప్రతి కుక్క చెప్పేదే అయిపోయిందిరా. కావాలంటే చపాతి మొహం అన్నాడు ఎరా, అన్నారా అనలేదా? వాడు నేను రోజుకి ఎన్నిసార్లు వచ్చేవాళ్ళమురా, కానీ మమ్మల్ని అన్నందుకు కాదు రోయ్, నువ్వెక్కడ బాగుపడతావు అని. ఇప్పుడు ఎందుకు లేరా పులి అవన్నీ? ఏహే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెబుతారా వీడికి? 2 రోజులు సెలవు పెట్టి ఇంటికి రాదంటే వర్షందరా అంటాడు. వగబెట్టి గుద్దేయాలని. అంటే నన్ను అనుమానిస్తున్నారా మీరు? మా అమ్మ పొద్దుగాలే దేవుని మొహం చూడమంటే మీ ఇద్దరు మొహాలు పెట్టుకొని వాల్ పేపర్ చూసేవాడిని కదరా. అలాంటిది నన్ను అనుమానిస్తున్నారే. ఇంకేది నీ వాల్ పేపర్ చూపించు బాబు. అంటే మావా పొద్దుగాల మీ ఇద్దరిని డైరెక్ట్గా చూసే ఆనందంలో డిలీట్ చేశాను మామా, డిలీట్ చేశాను. ఏహే, ఇలా ఇదొక్కటే కాదురా, చిన్న పోరగాళ్ళప్పుడు పీచు మిఠాయి కొనుక్కుంటే పైకి చూడు కిందకి చూడు అని ఒక పక్క మొత్తం తినేసేవాడి కదరా దరిద్ర పేదవా. ఉడికి అమ్మ, ఈ బుడ్డోడికి చిన్నప్పుడు ఇవన్నీ గుర్తొచ్చేలా ఉన్నాయేంటి? నీది చిన్న పీచు మిఠాయర్రా మావా, కానీ నాది ఇంగ్లీష్ ఎగ్జామ్కి ఇండియన్ మ్యాథ్ తీసుకెళ్తే చూసేస్తా నీ ఎగ్జామ్ రాసి ఇంగ్లీష్ మేడంకి ఇచ్చాడు బాబోయ్. మావా అది ఇంగ్లీష్ ఎగ్జామ్ కాదురా, చల్. గ్రామర్ మిస్టేకులు చూస్తున్నామేంట్రా? గ్రామర్ మిస్టేకులు చెప్పింది వినాలి, ఆరాలు తీయకూడదు. అంటే వడ్డీ అబ్బా ఎలా తగులుకున్నారంటారు ఇద్దరు? నేను హట్టు బొమ్మకి పెట్టుకున్నాను. ఒరు బాబు ఈ మొహం మామూలుగానే చూడలేము, మళ్ళీ బొమ్మకి అంట. ఇంట్రెస్ట్ పైకి చుట్టూ కొనుక్కుంటున్నావు. ఏహే ఏంలే మావా, నువ్వు బొంగమూతి పెడితే బూచోడ్లా ఉంటావంటున్నా అంతే. ఎలా కిటిగా నా దగ్గర ఏంటిదిరా? అదేరా. అదే అంటే ఏంట్రా? నాకు తీసుకొని పోయావు కదరా. దేని గురించి మాట్లాడుతున్నారు వీడు? వాడు నీకేమి ఇచ్చాడో నువ్వు వాడిదేం తీసుకున్నావో నన్ను ఇన్వాల్వ్ చేయకండి బాబు. మా నాన్నరా నా కోసం సైకిల్ టైర్ తీసుకొస్తే
అది కూడా దొబ్బేశాకరా దొంగన డాష్గా. ఏంటి ఇప్పుడు ఈ పాట మీద కూడా నడతాడుతావా? నిన్నే పాయింట్ మీద అయినా తిట్టొచ్చురా చెంగరోడా. ఇప్పుడు నీకేమైందిరా మళ్ళీ? ఏంటి నువ్వు వీళ్ళు కూడా మోసం చేసావారా? మోసం చేసింది వాడు కాదురా నువ్వు. నేనేం చేశారా నీకు? 2011 న్యూ ఇయర్కి ఏం చేశారా నువ్వు? 2011 న్యూ ఇయర్ టైం వచ్చేసి 9-10కి నాకేమో పూలు గ్రీటింగ్ ఇచ్చి ఈ దొంగ నా కొడుకేమో వాడికి ఇష్టమైన హీరో గ్రీటింగ్ ఇచ్చావు కదరా. అప్పుడే మర్చిపోయావారా నువ్వు? నేనేమో నీకిష్టమైన హీరో 2 గ్రీటింగ్ కార్డులు ఇచ్చాను కదరా. అవి కూడా 5 రూపాయలు ఇచ్చాను కదరా. సారీరా మామ, రేపు నీకు 2 గ్రీటింగ్ అట్టలు తీసుకొచ్చి ఎత్తాలేరా, సరేనా? ఇట్స్ ఓకేలేరా మామ, నీకు నాకంటే వాడే ఎక్కువలేరా. ఎన్నాళ్ళు పరమాత్ముడితో తిరుగుతున్నా అనుకున్నా కదరా, కానీ ఈ మధ్య తెలిసింది పాలు తాగే పాముతో తిరుగుతున్నా అని. అంటే ఇప్పుడు నన్ను నాగపాము అంటున్నారా మీరు? నువ్వు నాగపాము కాదు బాబోయ్, రక్త పిండి రోయి. జరగాల్సింది మీరు పిలిచారని పంట జిప్పు కూడా వేసుకోకుండా వచ్చా కదరా. ఒరే పులిగా వీడు ఏడ్చి చచ్చేలా ఉన్నాడు, కొంచెం టాపిక్ మార్చేసేయి. సరే మామ. మామ నీకు గుర్తుందా మామ, మన కిట్గాడు వల్ల మనకి స్కూల్లో ఎంత మంచి పేరు వచ్చిందో. ఏం పేరు వచ్చిందిరా మామ? అది మన కిట్గాడే చెప్తాడు, విను మామ. చెప్పరా. అంత మంచి పేరు ఏమొచ్చిందబ్బా? వీడు ఆలోచించేస్తున్నాడు బాబోయ్. ఎరా నీతో తిరిగితే బాగు మంచి పేరు ఎలా వచ్చింది అనుకున్నావురా? జ్ఞాపకాలే కథలు, కథలే మనం. చిన్ననాటి రోజులు చెరగని జ్ఞాపకాలు, మట్టి వాసనలోనే దాగిన మన కథలు, నవ్వుల్లో కన్నీళ్ళు కన్నీళ్ళ నవ్వులు, అప్పటి అనుభవాలే ఇప్పటి జ్ఞాపకాలు. చెరువు ఒడ్డు నాటలు, చెట్టు నీడలో దాక్కుని పంచుకున్న మాటలు, ఒక రాయి కోసం మొదలైన చిన్న గొడవలు, సాయంత్రం కల్లా మళ్ళీ కలిసిన మనసులే కదా. ఒక్క మాటతో కోపం, ఒక్క నవ్వుతో సర్దుబాటు, మన బంధం ముందు చిన్నవే అన్ని బాధలు భయాలు. చిన్ననాటి రోజులు చెరగని జ్ఞాపకాలు, మట్టి వాసనలోనే దాగిన మన కథలు, నవ్వుల్లో కన్నీళ్ళు కన్నీళ్ళ నవ్వులు, అప్పటి అనుభవాలే ఇప్పటి జ్ఞాపకాలు.
అరుపు వినిపిస్తే ఆటకి బ్రేక్, ఇంకో ఓవర్ అంటూ చేసిన రిక్షా స్టేక్, చీకటి పడితే భయపెట్టిన రాత్రులు, వెన్నెల్లో కూర్చుని చెప్పుకున్న కలలే నిజాలు. ఈ రోజు దూరమైన దారులు వేరైనా, ఆ రోజులు మన గుండెల్లోనే నిలిచేనా. కాలం మారినా మనసు మారదే, అబంధం ఒక ముద్రలా మిగిలేనే. చిన్ననాటి రోజులు స్వర్ణ కషణాలు, తిరిగి రాని కాలానికి మధుర జ్ఞాపకాలు. జీవితం ఎంత దూరం తీసుకెళ్ళినా ఊరి బంధం మనతోనే, చివరి శ్వాస వరకు. అమ్మా ఎన్ని రోజులైందిరా ఇలా నవ్వుకొని. అవునరా, మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఈరోజు. మళ్ళీ ఈ నవ్వు కోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాలో. ఏమైందిరా, మన బ్యాచ్ అంతా కలవట్లేదే ఏంటి? నువ్వు ఇందాక వచ్చేటప్పుడు అన్నావే, ఏంట్రా రోడ్లన్నీ ఇంత ఖాళీగా ఉన్నాయి, రోడ్డు మీద ఒక్కడొక్కడు కనపట్లా. కనీసం ఈరోజైనా రోడ్లు వెంపటి లైట్లు చేశావు. కానీ మొన్న వెలుగులు లేని దీపావళి జరుపుకోవాల్సి వచ్చిందిరా ఊరంతా. అవునరా మామ, ఇళ్ళన్నీ ఎంత ముస్తాబు చేసినా ఊర్లో మాటలు వినపడక ఊరికాలు రాలేదురా. మనం వచ్చాం కదా, ఇంకా సంక్రాంతి వచ్చేలోపు ఊళ్ళో వాళ్ళందరికీ ఫోన్ చేస్తున్నాం, అందరినీ ఇక్కడ దింపేసి గోల గోల చేసి ఊరు మొత్తం ముస్తాబు చేద్దాం. ఏమంటారు? అయినా అందరూ వస్తారంటావా మామ? ఎరా పులి, పక్కూర్లో ఉండే కోడి పందాలు బిర్ని మనూరికి తెచ్చేద్దామా? నా కొప్పే. చూడండి రేమామ, చూస్తూనే ఉన్నారు కదరా. ఈ అబ్బా, ఇది ఆ చుట్టం కాదు, వేరే చుట్టం. ఓహో, మీరు చూడండి, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రిప్షనే ఎవరూ చేసుకోవట్లేదు. కావాలంటే మీరు కూడా చూడండి ఇక్కడ. కాబట్టి మన వీడియోని చూడటమే కాకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాకు కొండంత అండగా ఉండి మంచి మంచి వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోని చెప్పు. నువ్వు చెప్పరాయిగా. సరే సరే, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ మేము ఎందుకుంటాం. అంటిల్ దెన్, బై బాయ్.